హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో అయితే మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని లెసన్స్ పాఠం పేర్లు, అలాగే ఆ పాఠం యొక్క రచయిత కానీ కవి కానీ ఎవరు అనేది, ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ అనేది ఏంటి చూద్దాము. సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. మనకి టెట్లో 2వ తరగతి జరిగిన టెట్లో ఆల్రెడీ మనకి లెసన్ ఒక పాఠం పేరు ఇచ్చి దాని యొక్క రచన ఎవరు అడిగారు. సో ఇతివృత్తం ఏంటనైనా అడగొచ్చు, ప్రక్రియ ఏంటైనా అని కూడా మనకు అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి 6వ తరగతిలో వచ్చి మొత్తం కూడా 12 పాఠాలు ఉన్నాయి. సో ఫస్ట్ పాఠం ఏంటంటే అభినందన పాఠం రచయిత వచ్చి శేషం లక్ష్మీనారాయణాచార్య. సో ఇతివృత్తం వచ్చి ఇది దేశభక్తి లేదా శ్రమ గౌరవం. ప్రక్రియ వచ్చి గేయం. సెకండ్ లెసన్ వచ్చి మనకి స్నేహబంధం వచ్చి పరవస్తు చిన్నయ్య సూరి గారు రచన. అలాగే ఇతివృత్తం వచ్చి మనకి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చి కథ. నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ వచ్చి వర్షం రచన ఎవరంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చి ప్రకృతి చిత్రణ. ప్రక్రియ వచ్చి ఖండకావ్యం. నెక్స్ట్ లేఖ రచన అనేది లేదు. సో ఇతివృత్తం వచ్చేమో చరిత్ర సంస్కృతి గురించి. అలాగే ప్రక్రియ వచ్చి ఇది యాత్ర రచన గురించి రాసిన లేఖ. నెక్స్ట్ లెసన్ వచ్చి శతక సుధ అంటే వివిధ రచయితల అంటే కవులు రాసిన పద్యాలు అనేవి ఉంటాయి. దాంట్లో మనకి బద్దినగ దూర్జటి, పక్కి వెంకట నరసింహ కవి. మనకి నేను అడిగే సుమతి శతక కథ ఎవరని అడిగారు. అలా శతక పద్యాల మీద కూడా అడుగుతున్నారు. సో ఇది నైతిక విలువలు. ఇతివృత్తం వచ్చి ప్రక్రియ వచ్చేమో శతకం. అలాగే నెక్స్ట్ 6th లెసన్ వచ్చి పోతన బాల్యం రచన ఎవరంటే డాక్టర్ వనమామలై వరదాచార్యులు గారు. అలాగే ఇతివృత్తం వచ్చి పిల్లల ఆసక్తులు. ప్రక్రియ వచ్చి కావ్యం. నెక్స్ట్ లెసన్ ఉడత సాయం ఎవరంటే గోన బుద్ధారెడ్డి గారి రచన. అలాగే ఇతివృత్తం వచ్చేమో సహకారం. ప్రక్రియ వచ్చేమో ద్విపద. నెక్స్ట్ చెరువు లెసన్కి ఇతివృత్తం వచ్చేమో సంస్కృతి పర్యావరణం. ప్రక్రియ వచ్చేమో స్వాగతం. నెక్స్ట్ లెసన్ చీమల బారు రచన వచ్చి పొట్లపల్లి రామారావు గారు. ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచ్చేమో వచ్చిన కవిత. నెక్స్ట్ లెసన్ వచ్చి బాలనాగమ్మ ఇతివృత్తం వచ్చేమో సాహసం. ప్రక్రియ వచ్చేమో జానపద కథ. నెక్స్ట్ లెసన్ వచ్చి పల్లెటూరి పిల్లగాడ రచన వచ్చి సుద్దాల హనుమంతు గారు. అలాగే ఇతివృత్తం వచ్చి మానవీయ విలువలు లేదా బాల కార్మికులు. ప్రక్రియ వచ్చేమో పాట. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి కాపాడుకుందాము ఇతివృత్తం వచ్చేమో పర్యావరణం. ప్రక్రియ వచ్చేమో సంభాషణ. సో ఇదే మొత్తం 6th క్లాస్లో ఉన్న లెసన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చి 7th క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ 7th క్లాస్లో ఉన్న మొత్తం 7th క్లాస్లో వచ్చి మనకి 12 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చి ఫస్ట్ పాఠం వచ్చి చదువు రచన అంటే కొరవి గోపరాజు గారు. ఇతివృత్తం వచ్చేమో విద్య ఆవశ్యకత. ప్రక్రియ వచ్చి కథాకావ్యం. నెక్స్ట్ నాయనమ్మ ఇతివృత్తం వచ్చి వృద్ధుల పట్ల వైఖరి లేదా కుటుంబ విలువలకు సంబంధించిన కథ. అలాగే ప్రక్రియ వచ్చేమో కథానిక. నెక్స్ట్ శతక సుధ. నెక్స్ట్ వచ్చి అమ్మ జ్ఞాపకాలు రచన వచ్చి టి కృష్ణమూర్తి యాదవ్ గారు. అలాగే ఇతివృత్తం వచ్చి మాతృప్రేమ. ప్రక్రియ వచ్చేమో వచ్చిన కవిత. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి పల్లె అందాలు రచన వచ్చి అచ్చి వెంకటాచార్యులు గారు. ఇతివృత్తం వచ్చి గ్రామ సౌందర్య చిత్రణ. ప్రక్రియ వచ్చి కావ్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి ప్రేరణ రచన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచ్చి ఆత్మకథ. నెక్స్ట్ లెసన్ వచ్చి శిల్పి ఎవరి రచన అంటే గుర్రం జాషువా గారి రచన. ఇతివృత్తం వచ్చి కళా సౌందర్యం.
ప్రక్రియ వచ్చి ఖండకావ్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. సో ఈ పాఠం యొక్క రచన దేవులపల్లి రామానుజరావు గారు. ఇతివృత్తం వచ్చి సాంస్కృతిక విలువలు. ప్రక్రియ వచ్చి రేడియో ప్రసంగం. నెక్స్ట్ పాఠం వచ్చి ఏ కులం రచన వచ్చి చెరబండ రాజు గారు. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ. నెక్స్ట్ ప్రక్రియ వచ్చి గేయం. నెక్స్ట్ లెసన్ వచ్చి సీత ఇష్టాలు. ఇతివృత్తం వచ్చేమో బాలికా విద్య. ప్రక్రియ వచ్చి బుర్రకథ. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి స్త్రీలు పొంగిన జీవగడ్డ రచన రాయప్రోలు సుబ్బారావు గారు. ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ప్రక్రియ వచ్చి గేయం. నెక్స్ట్ మనకి రాణి శంకరమ్మ. ఇతివృత్తం వచ్చి చారిత్రక వీరగాథ. ప్రక్రియ వచ్చి గేయ కథ. సో 7th క్లాస్లో ఉన్న లెసన్స్ అన్నీ ఇవి. నెక్స్ట్ 8th క్లాస్లో చూద్దాము. 8th క్లాస్లో కూడా మనకి 12 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాఠం వచ్చి త్యాగనిరతి కవి వచ్చి నన్నయ్య. మనకి నన్నయ్య. ఇతివృత్తం వచ్చి త్యాగగుణం. ప్రక్రియ వచ్చి ఇతిహాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి సముద్ర ప్రయాణం. సో సముద్ర ప్రయాణం రచన వచ్చి ముద్దు రామకృష్ణయ్య గారు. ఇతివృత్తం వచ్చి యాత్రానుభవం. ప్రక్రియ వచ్చి మనకి యాత్రా రచన. నెక్స్ట్ లెసన్ వచ్చి బండారి బసవన్న పాల్కురికి సోమనాథుడు గారు. ఇతివృత్తం వచ్చి భక్తి తత్పరత. నెక్స్ట్ ప్రక్రియ వచ్చి ద్విపద. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి అసామాన్యులు. సో దీనికి ఇతివృత్తం వచ్చి మనకి శ్రమ సౌందర్యం. ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ శతక సుధ రచయిత వచ్చి శతక కవులు. మనకి ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చి శతకం. నెక్స్ట్ లెసన్ వచ్చి తెలుగు జానపద గేయాలు రచన వచ్చి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. అలాగే ఇతివృత్తం వచ్చి సంస్కృతి. అలా ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ మంజీరా రచయిత వచ్చి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు. ఇతివృత్తం వచ్చి నదీ ప్రశంస. నెక్స్ట్ ప్రక్రియ వచ్చి గేయం. నెక్స్ట్ లెసన్ వచ్చి చిన్నప్పుడే యొక్క రచన ఎవరంటే వట్టికోట అల్వారు స్వామి. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ. ప్రక్రియ వచ్చి కథానిక. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి అమరులు యొక్క రచన ఆచార్కే రుక్నుద్దీన్. ఇతివృత్తం వచ్చి ఉద్యమ స్మృతి. ప్రక్రియ వచ్చి వచ్చిన కవిత. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి సింగరేణి. ఇతివృత్తం వచ్చి సహజ సంపద. ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి కాపు బిడ్డ రచన వచ్చి గంగుల సాయిరెడ్డి గారు. ఇతివృత్తం వచ్చి రైతు జీవితం. ప్రక్రియ వచ్చి కావ్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి మాట్లాడే నాగలి. పొన్కున్నం వర్కే అనువాదం నుంచి ఎన్ వేణుగోపాలరావు గారు రచన. వేణుగోపాలరావు గారి రచన. ఇతివృత్తం వచ్చి జంతు ప్రేమ. ప్రక్రియ వచ్చి అనువాదకత. సో ఇవన్నీ 8th క్లాస్లో లెసన్స్. నెక్స్ట్ వచ్చి మనకి 9th క్లాస్లో లెసన్స్ అన్నీ చూద్దాము. సో 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చి మనకి ధర్మార్జునులు రచయిత వచ్చి చేమకూరి వెంకట కవి గారు. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చి ప్రబంధం. నెక్స్ట్ లెసన్ వచ్చి నేనెరిగిన బూర్గుల. సో దీనికి వచ్చి రచన పివి నరసింహారావు గారు. ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి. ప్రక్రియ వచ్చి అభినందన వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి వలస కూలి కవి వచ్చి డాక్టర్ ముగ్గురాల రామరెడ్డి గారు. అలాగే ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ. ప్రక్రియ వచ్చి గేయం. నెక్స్ట్ లెసన్ వచ్చి రంగాచారితో ముఖాముఖి. సో దీని ఇతివృత్తం ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చి మనకి సాహిత్య సేవ. ప్రక్రియ వచ్చి ఇంటర్వ్యూ. నెక్స్ట్ లెసన్ వచ్చి శతక మధురిమ. సో శతక మధురిమ కవులు.
ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చి శతకం. నెక్స్ట్ లెసన్ వచ్చి దీక్షకు సిద్ధం కండి. దీక్షకు సిద్ధం కండి. ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి మనకి కరపత్రం. నెక్స్ట్ లెసన్ వచ్చి చెలిమి. చెలిమి పాఠం యొక్క రచన పొన్నగంటి తెలగన గారు. ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు, ప్రక్రియ వచ్చి అచ్చ తెలుగు కావ్యం. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి రచన వచ్చి సంగం లక్ష్మీబాయి గారు. ఇతివృత్తం వచ్చి ప్రేరణ, దేశభక్తి. నెక్స్ట్ ప్రక్రియ వచ్చి ఆత్మకథ. నెక్స్ట్ కోరస్ రచన వచ్చి సలంద్ర లక్ష్మీనారాయణ గారు. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చి వచన కవిత. నెక్స్ట్ లెసన్ వచ్చి వాగ్భూషణం రచన వచ్చి ఇరువెంటి కృష్ణమూర్తి గారు. ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చి వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి వాయసం యొక్క రచన వచ్చి మామిండ్ల రామగౌడు గారు. ఇతివృత్తం వచ్చి జీవకారుణ్యం, ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి తీయని పలకరింపు రచన వచ్చి ఇల్లిందల సరస్వతీదేవి గారు. ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు, ప్రక్రియ వచ్చి కథానిక. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్న లెసన్స్ చూద్దాము. సో ఫస్ట్ లెసన్ వచ్చి మనకి దానశీలము కవి వచ్చి బ్రహ్మర పోతన. ఇతివృత్తం వచ్చి దానగుణం, ప్రక్రియ వచ్చి పురాణం. నెక్స్ట్ లెసన్ వచ్చి ఎవరి భాష వాళ్లకు వినసొంపు. సో దీని రచన నుంచి డాక్టర్ సామల సదాశివరావు గారు. ఇతివృత్తం వచ్చి భాషాభిమానం, ప్రక్రియ వచ్చి భాషా వ్యాసం. నెక్స్ట్ వీర తెలంగాణ రచన వచ్చి దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇతివృత్తం వచ్చి తెలంగాణ వీరుల ప్రాశస్త్యం, ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి కొత్త బాట రచన వచ్చి డాక్టర్ పి యశోదారెడ్డి గారు. ఇతివృత్తం వచ్చి సామాజిక చైతన్యం, ప్రక్రియ వచ్చి కథానిక. నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి నగర గీతం రచన వచ్చి ఆలశెట్టి ప్రభాకర్ గారు. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చి వచన కవిత. నెక్స్ట్ భాగ్యోదయం నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి భాగ్యోదయం రచన వచ్చి కృష్ణస్వామి ముదిరాజు గారు. ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి, సంఘసేవ, ప్రక్రియ వచ్చి జీవిత చరిత్ర. నెక్స్ట్ లెసన్ వచ్చి శతక మధురిమ శతక కవులు. ఇతివృత్తం వచ్చి నైతిక ఆధ్యాత్మిక విలువలు, ప్రక్రియ వచ్చి శతకం. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి లక్ష్య సిద్ధి ఇతివృత్తం వచ్చి తెలంగాణ ఆవిర్భావం, ప్రక్రియ వచ్చి సంపాదకీయ వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి జీవన భాష్యం రచన వచ్చి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇతివృత్తం వచ్చి మానవీయ విలువలు, ప్రక్రియ వచ్చి మనకి గజల్. సో గోల్కొండ పట్టణము నెక్స్ట్ లెసన్ వచ్చి గోల్కొండ పట్టణము రచన వచ్చి ఆదిరాజు వీరభద్రరావు గారు. ఇతివృత్తం వచ్చి తెలంగాణ సంస్కృతి వైభవం, ప్రక్రియ వచ్చి చారిత్రక వ్యాసం. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి భిక్ష లెసన్ ఇది రచన వచ్చి శ్రీనాథుడు గారు. ఇతివృత్తం వచ్చి మానవ స్వభావం, ప్రక్రియ వచ్చి కావ్యం. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి భూమిక రచన వచ్చి గూడూరి సీతారాం గారు. ఇతివృత్తం వచ్చి పట్టణాభిలాష, ప్రక్రియ వచ్చి పీఠిక. నెక్స్ట్ తెలంగాణ గీతం రాసిన వాళ్ళు రావెల్ల వెంకట రామారావు గారు.